మంచు మోహన్ బాబు కుటుంబం తరచు వివాదాలకి కేంద్ర బిందువుగా మారుతూ ఉంటుంది. ఏదో ఒక అంశంపై తోచినట్టు మాట్లాడడంతో వారు తీసే సినిమాల్లో వివాదాస్పద అంశాలు టచ్ చేసి ట్రోలర్స్ కి మంచి స్టాఫ్ ఇస్తుంటారు. మోహన్ బాబు దగ్గర నుంచి విష్ణు, లక్ష్మి వరకు గతంలో వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినవారే. గతంలో దేనికైనా రెడీ సినిమాలో బ్రాహ్మణుల్ని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ ఆ సామాజిక వర్గం వారు మోహన్ బాబు ఇంటి వద్ద ధర్నా చేస్తే వారిని బౌన్సర్ల చేత తరిమి కొట్టించారు. కొద్ది రోజుల క్రితం మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య ఆస్తి తగాదాలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు. ఇక కన్నప్ప సినిమాలో పిలక గిలక పాత్రలు తమను కించపరిచేలా ఉన్నాయంటూ బ్రాహ్మణ సామాజిక వర్గమైతే మండిపడుతోంది. ప్రస్తుతం మంచు కుటుంబం కన్నప్ప ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. మోహన్ బాబు, విష్ణు అన్ని తామై ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు తీవ్రంగా ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంచు విష్ణు అన్ని మీడియా సంస్థలకి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన కన్నప్ప జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే మంచు విష్ణు వైఎస్ వెరోనికాని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వెరోనికా ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కజిన్ అవుతారు. అయితే వెరోనికా క్రిస్టియన్ అయినప్పటికీ మోహన్ బాబు పెద్ద మనసుతో అంగీకరించి వీరి వివాహం ఘనంగా జరిపించారు. వీరికి అరియానా, వివియానా అనే ట్విన్స్ ఆడపిల్లలతో పాటు అవ్రం అనే కొడుకు, చివరిగా ఆర్యా విద్య అనే పాప కూడా ఉన్నారు. మోహన్ బాబు కుటుంబానికి విద్యా సంస్థలతో పాటు ఇతర వ్యాపారాలున్నా విష్ణు కంటే వెరోనికా ఎక్కువగా సంపాదిస్తుంటారు. ఆమెకి దుబాయ్ కేంద్రంగా అనేక వ్యాపార సంస్థలు కూడా ఉన్నాయి. అయితే తాజా ఇంటర్వ్యూలో తన భార్య గురించి చెప్తూ మంచు విష్ణు చేసిన కామెంట్స్ మరోసారి దుమారం రేపుతున్నాయి. నా భార్య ఒక క్రిస్టియన్, నేను హిందూ. తాను ఇంట్లో క్రిస్టియన్ ఆచారాలనే పాటిస్తూ ఉంటుంది. ప్రతిరోజు బైబిల్ చదువుకొని రాత్రి వేళ తలగడ కింద పెట్టుకుని నిద్రపోతుంది. అలా చేస్తే దుష్టశక్తులు దగ్గరకు రావని ఆమె నమ్మకం. దేవుడు ప్రతి చోట ఉంటాడు. మనసులో కమ్యూనికేట్ అయితే ఆయనతో మాట్లాడొచ్చు. అందుకోసం ఆలయాలకి వెళ్లాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని ఆలయాల్లో ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మనశ్శాంతి కావాలి అనుకుంటే మాత్రం ఆలయానికి వెళ్లడం మంచిదని కూడా చెప్పారు మంచు విష్ణు. అయితే పరమశివుడు భక్తుడైన కన్నప్ప మీద తీసిన హిందుత్వ సినిమా గురించి ప్రమోషన్స్ చేస్తూ హిందూ దేవుళ్ల గురించి, ఆలయాల గురించి నెగిటివ్గా ఎలా మాట్లాడతారని నెటిజన్లు మంచు విష్ణుపై మండిపడుతున్నారు. ఆలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు అని విష్ణు చెప్పడం కరెక్ట్ కాదంటున్నారు. హిందూ భక్తికి సంబంధించి సినిమా తీసి నా భార్య క్రిస్టియన్ అని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా నెటిజన్లు ఆయన్ని ప్రశ్నిస్తున్నారు.